ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించిన మన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్కి సిద్ధమయ్యారు. అంటే సెకండ్ టీ20 మ్యాచ్ జనవరి 14వ తేదీన ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టీంకి డూ ఆర్ డే మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు సిరీస్ని కోల్పోతారు. అతను మన టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ మందే. దీంతో ఆబ్వియస్లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ మ్యాచ్లోకి చాలా ఒత్తిడితో బరిలోకి దిగుతారు. అంటే సరిపోదన్నట్టు వాళ్ళకి ఇంకో యాడెడ్ ప్రెజర్ ఏంటంటే ది కింగ్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ చేయబోతున్నాడు. సో ఫస్ట్ టీ20 మ్యాచ్ మిస్ అయిన విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు ఇండోర్ చేరిపోయాడు. అండ్ సెకండ్ టీ20 మ్యాచ్కి ఆల్రెడీ అవైలబుల్గా కూడా ఉన్నాడని చెప్పి న్యూస్ వచ్చింది. సో విరాట్ కోహ్లీ రాకతో మన టీమిండియా ఇంకా బలపడబోతుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ టీంకి కష్టాలు ఎక్కువ కాబోతున్నాయి. ఎనివే మన టీం కాంబినేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి పిచ్ రిపోర్ట్ చూద్దాం. సో ఈ మ్యాచ్ని అయితే ఇండోర్లోని హోల్కర్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఒక బ్యాటింగ్ ప్యారడైస్. బ్యాట్స్మెన్ ఈ వికెట్ మీద పండగ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ మన కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్లో ఒకసారి 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అలాగే అదే మ్యాచ్లో మన టీమిండియా 260 పరుగుల భారీ స్కోర్ కూడా కొట్టింది. సో ఫర్షరీ గ్రౌండ్ అయితే ఒక బెల్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ స్టేడియం యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 3 టీ20 మ్యాచ్లు జరిగాయి. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు 3 జరిగాయి. అండ్ ఈ 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 1 మ్యాచ్లో గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 210 పరుగులుగా ఉంది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ గ్రౌండ్ ఎంత హై స్కోరింగ్ వెన్యూ అనేది. బట్ టాస్ విషయానికి వస్తే అన్లైక్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ఈ మ్యాచ్లో మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 రన్స్ పెట్టిన 2 సార్లు కూడా టీమ్స్ గెలిచాయి. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 or 180 బిలో స్కోర్ పెడితే మాత్రం మ్యాచ్ గెలవడం కష్టం. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ చూసుకుంటే 90% గేమ్స్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ నేనైతే పర్సనల్గా టాస్ గెలిచిన కెప్టెన్ ముందు బ్యాటింగ్ తీసుకుంటారేమో అనుకుంటున్నా. మెయిన్లీ మన టీమిండియా బ్యాటింగ్ తీసుకోవాలి. ఫస్ట్ మ్యాచ్లో అలానే మన వాళ్ళ బ్యాటింగ్ ఫుల్ పొటెన్షియల్గా చూడలేకపోయాం. సో ఈ మ్యాచ్లో అయినా మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన వాళ్ళ బ్యాటింగ్ 20 ఓవర్స్ చూసే అవకాశం వస్తుంది. ఇక ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియా ఆడిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచి 1 ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన లాస్ట్ మ్యాచ్ చివరిగా సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయారు. సో ఆ మ్యాచ్లో అయితే సౌత్ ఆఫ్రికా టీం 220 కంటే ఎక్కువ రన్స్ కొట్టి మన వాళ్ళకి ఒక భారీ టార్గెట్ని ఇచ్చారు. అండ్ మన వాళ్ళు చేస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. బట్ ప్రజెంట్ అయిన సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన మన వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మన టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో కూడా మన వాళ్ళే మరోసారి ఫేవరెట్స్గా వెళ్తారు. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లోనే వర్షం పడటానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. అండ్ స్టిల్ కొంతమంది కింద కామెంట్స్లో అడుగుతున్నారు ఈ మ్యాచ్లో ఏ ఛానల్లో లైవ్ వస్తాయని చెప్పి. సో మీరైతే ఈ సిరీస్ మొత్తాన్ని జియో సినిమా యాప్లో లైవ్ చూడవచ్చు. అలాగే టీవీలో చూడాలనుకుంటే స్పోర్ట్స్ 18 ఛానల్తో పాటు కలర్ సినీప్లెక్స్ ఛానల్లో లైవ్ వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ టీం ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదు. మన టీమిండియాకు మంచిగానే కాంపిటీషన్ ఇచ్చింది. బట్ ఫర్ షూర్ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బాగానే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. బట్ ఎవరు కూడా మంచి స్ట్రైక్ రేట్ తాళలేకపోతున్నారు. సో గుర్బాజ్ చూసుకున్న వాళ్ళ కెప్టెన్ ఇబ్రహీం చూసుకున్న అండ్ రహమద్ షా ముగ్గురు కూడా చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో మేబీ ఆఫ్ఘనిస్తాన్ టీం మ్యాచ్ కోసం తమ టాప్ ఆర్డర్లో మార్పు చేసే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర బెంచ్ మీద హజరతుల్లా జజా లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో అతనైతే రహమద్ షా ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో స్పిన్ బౌలర్స్ బాగానే బౌలింగ్ చేశారు. బట్ పేస్ బౌలర్స్ కొంతవరకు రన్స్కి వెళ్ళారు. బట్ స్టిల్ నేనైతే వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎలాంటి మార్పు చేయరనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ ఇంకో 30 to 40 రన్స్ కొట్టుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. వాళ్ళ బౌలర్స్ ఇంకా పోరాడి ఉండేవారు. సో మేబీ ఆఫ్ఘనిస్తాన్ టీం తమ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎనివే ఈ సెకండ్ టీ20 మ్యాచ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రహమానుల్లా గుర్బాజ్ మరియు హజరతుల్లా జజా బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో ఇబ్రహీం చద్రాన్, నెంబర్ 4లో అజ్మతుల్లా ఉమర్ జాయ్, నెంబర్ 5లో మహమ్మద్ నబీ, నెంబర్ 6లో నజీబుల్లా చద్రాన్, నెంబర్ 7లో కరీం జానత్, నెంబర్ 8లో గుల్బద్దీన్ నాయబ్, నెంబర్ 9లో ముజీబుర్ రెహమాన్, నెంబర్ 10లో నవీలక్ మరియు నెంబర్ 11లో ఫజలక్ ఫరూఖీ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్. సో అతనైతే మోస్ట్ లైక్లీ తిలక్ వర్మ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి రాబోతున్నాడు. అయితే రీసెంట్గా చూసుకుంటే కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ మీద చాలా రూమర్స్ వచ్చాయి. కోహ్లీ నెంబర్ 3లో కాకుండా రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడని చెప్పి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కూడా పాసిబిలిటీ ఉందని చెప్పాడు. సో మేబీ మ్యాచ్లో మన టీమిండియా ఎక్స్పెరిమెంట్ చేస్తే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి చేత ఓపెనింగ్ చేయించవచ్చు. అండ్ అదే కనుక జరిగితే మనమైతే ఒక పవర్ఫుల్ ఓపెనింగ్ కాంబినేషన్ చూసే అవకాశం ఉంటుంది. లేదు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలనుకుంటే విరాట్ కోహ్లీని నెంబర్ 3లోనే ఆడిస్తారు. అండ్ సెకండ్ ఓపెనర్గా చూసుకుంటే జైస్వాల్ కనుక ఫిట్ అయితే శుభ్మన్ గిల్ ప్లేస్లో అతను నేరుగా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అదే జైస్వాల్ ఇంకా ఫిట్ కాకపోతే గిల్నే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా చేంజెస్ విషయానికి వస్తే బౌలింగ్లో ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే ఫస్ట్ మ్యాచ్లో రవి బిష్ణోయ్ చాలా రన్స్ ఇచ్చాడు. సో అతని ప్లేస్లో మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అసలు ఫస్ట్ మ్యాచ్లోనే కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారేమో అనుకున్నాం. బట్ అతన్ని పక్కన పెట్టారు. సో మేబీ మ్యాచ్లో అయితే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వచ్చు. ఇక చేంజెస్ తర్వాత మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు జైస్వాల్ ఆర్ గిల్ ఎవరో ఒకరు బరిలోకి దిగవచ్చు.
ఇక తర్వాత నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఒక మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ని గెలిచారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. మెయిన్లీ నాకైతే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ చూడాలని ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓపెనర్స్గా దిగిన ప్రతిసారి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో చూడాలి మరి ఈ 2 మ్యాచ్లో కూడా మన టీమిండియా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందా లేదా అనేది.